కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు కదూ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, పట్టిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు భక్తుడు గెలవాలా, భగవంతుడు గెలవాలా? యుద్ధం వచ్చింది. అర్జునుడు ఎదురుగుండా నిలబడ్డాడు. బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నాడు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టేశాడు అర్జునుడిని. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ. భీష్మాచార్యుల వారు వేస్తున్నటువంటి బాణపు దెబ్బలకి అర్జునుడి శరీరం అంతా నిత్తురోడిపోతోంది. తాను ఎదురుగుండా ఉండగా, సారథ్యం చేస్తూ ఉండగా, తనను నమ్ముకున్నటువంటి తన భక్తుడైనటువంటి అర్జునుడిని అలా కొట్టేయడమా? కోపం వచ్చేసి భక్తపరాధీనుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆఖరికి నేను ఇలా చెయ్యకూడదు అన్న విషయం కూడా మర్చిపోయి, అయ్యో శపథం చేశాను, నేను ఆయుధం పట్టుకోకూడదన్న విషయం మరిచిపోయి ఆ పగ్గాలు విసిరి పారేసి ఒక్కసారి రథం మించి కిందకి దూకేశాడు. దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఆయన యొక్క కుండలాలు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పిందిట. ఆయన దూకినప్పుడు ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేయట. ఆయన గబగబా భీష్మాచార్యుల వారి మీదకి పరిగెత్తుకొచ్చేస్తుంటే పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి పడిపోతోంది. ఆయుధం పట్టను అన్నవాడు సుదర్శన చక్రాన్ని పట్టేసుకున్నాడు. పట్టుకుని మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద దూకి తన పంజాతో కొట్టి దాని యొక్క మాంసాన్నంతటినీ అటు ఇటు చిందరవందర చేసి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలను పైకి తీసేటటువంటి సింహంలా ఇవాళ భీష్మాచార్యుల వారి మీద దూకి ఆయన గుండెలు వ్రక్కలు చేస్తానని ఆ చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే, నమ్మితిలాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెనకాతల పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు పట్టుకుంటూ, కృష్ణుడివి బావా అర్జునుడు చేతకానివాడైపోయాడు, యుద్ధం చేయలేకపోయాడు, బాణాలు వేయలేకపోయాడు, భీష్మాచార్యుల వారు కొట్టేశారు, అందుకని కృష్ణుడికి కోపం వచ్చింది, ప్రతిజ్ఞ ఉల్లంఘించాడు, చక్రం పట్టుకున్నాడని రేపు చెప్పుకుంటే నా కీర్తి పోతుంది బావా, వదిలిపెట్టు అంటుంటే అర్జునుడి చేతులు తోసేసి, నేను ఉండగా నీ జోలికొస్తాడా, చంపేస్తానని ఏనుగు మీదకి సింహం వచ్చినట్టుగా మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు, రెండు చేతులెత్తి నమస్కరించి. ఏ మహానుభావుడు తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి పరిగెత్తుకొచ్చాడో అటువంటి కృష్ణ పరమాత్మ నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. ఏమి ప్రార్థన! నిజంగా భాగవతం చదువుతుంటే, భీష్మాచార్యుల వారు చెప్పిన పద్యాలు చదువుతుంటే ఏమి భీష్ముడు అనిపిస్తుంది. ఏమి జ్ఞానం, రాశీభూతమైన జ్ఞానం! ఎంత గొప్పగా మాట్లాడతాడో! భీష్ముడు లాంటి వ్యక్తి ఎక్కడున్నాడండి వాంగ్మయంలో? అటువంటి భీష్మాచార్యుల వారిని ఈ లోకానికి అందించిన ఘనత ఎవరిది అంటే తల్లి గంగమ్మది. అటువంటి భీష్ముణ్ణి కని ఇచ్చినందుకు గంగమ్మకి వీరొక నమస్కారం. అందుకే అటువంటి గంగమ్మ గురించి, ఆమె ఇచ్చిన భీష్ముడి గురించి, అటువంటి గంగమ్మ ఒడ్డున శరీరం విడిచిపెట్టాలని శంకర భగవత్పాదులంతటి వారు మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం అని సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అని అడిగారంటే ఆ గంగమ్మ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం అంటే గంగమ్మే. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అనడు. ఒకానొకప్పుడు ధర్మరాజు గారు గొప్ప అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. ఆ అశ్వం వెనకాతల రక్షకుడుగా అర్జునుడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మణిపురం వచ్చాడు. దీక్షలో ఉన్నవాళ్ళు ఊరు లోపలికి వెళ్ళకూడదు, యజ్ఞమునకే దీక్ష ఉంటుంది. దీక్ష అన్న మాట వేదం యొక్క వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది. ప్రధానంగా దేనికి అన్వయము అంటే యజ్ఞమునకే అన్వయము దీక్ష. అటువంటి దీక్ష తీసుకుని అర్జునుడు ఆ యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నాడు. ఈ మణిపురం వచ్చాడు. మణిపురాన్ని పరిపాలిస్తున్నటువంటి బభ్రువాహనుడు అర్జునుడిని ఎదిరించాలి. నా తండ్రి అర్జునుడు మహానుభావుడు, మా పెద్ద తండ్రి గారు యజ్ఞం చేస్తున్నాడు, నేను ఎదిరించడం ఏమిటి అర్జునుణ్ణి? నేను ఎదిరించకూడదని వెళ్ళి తండ్రికి గౌరవ సూచనగా నమస్కారం చేసి
తండ్రితో ప్రీతిగా మాట్లాడాడు. అర్జునుడు అప్రీతితో ముఖం తిప్పుకుని పలకరించలేదు. బభ్రువాహనుడు బాధపడుతూ నడిచి వచ్చేస్తున్నాడు పట్టణంలోకి. ఉలూపి కనపడింది. అంతకుముందు అర్జునుడు పెళ్లి చేసుకున్నటువంటి నాగకాంత. ఆమె కనపడి బభ్రువాహనుడితో ఒక మాట అంది, మీ తండ్రి అర్జునుడు వీరాధివీరుడు, అటువంటి వాడికి కొడుకువి. నువ్వు యుద్ధం చేయడం మానేసి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరింత గొప్పవారు, పెద్ద నాన్నగారు అంత గొప్పవారు, అశ్వం వెనకాతల రక్షకుడిగా వచ్చారు, మీతో నేను యుద్ధం ఏమిటి, నాన్నగారు మీకు స్వాగతం అన్నావు. నీ తండ్రికి బాధ కలిగింది. వీరాధివీరుడి కొడుకు, నన్ను ఎదిరించి పోరాడితే సంతోషిస్తాను, అంతేకాని ఇవేం మాటలు అని చిన్నబుచ్చుకున్నాడు. అందుకే మాట్లాడలేదు. నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి మీ నాన్నతో అంది. ఉలూపి రెచ్చగొడితే బభ్రువాహనుడు మళ్ళీ వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు స్పృహ తప్పాడు. స్పృహ తప్పబోయే ముందు బభ్రువాహనుడు వేసినటువంటి బాణం అర్జునుడి గుండెల్లో గుచ్చుకుని అర్జునుడు మరణించాడు. ఈ విషయం చిత్రాంగదకి తెలిసింది. ఆమె ఆ పట్టణంలోనే కదా మరి ఉంటుంది. చిత్రాంగద గుండెలు బాదుకుంటూ వచ్చింది. అర్జునుడు లేకుండా ధర్మరాజు ఉంటాడా? అర్జునుడు లేకుండా ద్రౌపదీదేవి ఉంటుందా? అర్జునుడు లేని భీముడు ఉంటాడా? అర్జునుడు లేని పాండవులు ఉంటారా? ఇప్పుడు అశ్వమేధం మాట దేవుడు ఎరుగు, పాండవులే ఉండరు. ఇక అర్జునుడు మరణించిన తరువాత ఎందుకు చంపావు నీ తండ్రిని అని అడిగింది. అమ్మా, నేను యుద్ధం చెయ్యలేదు, గౌరవించి వెళ్ళిపోయాను. ఇదిగో పినతల్లి ఉలూపి నన్ను రెచ్చగొట్టింది మీ తండ్రితో యుద్ధం చెయ్యమని, అందుకని యుద్ధం చేశానమ్మా. అలా చేయకపోతే నా తండ్రి అర్జునుడు సంతోషించడని చెప్పింది. ఆ యుద్ధం చేసినప్పుడు పరాక్రమమే. నేను బాణం విడిచిపెట్టాను, అది నాన్నగారి గుండెల్లో గుచ్చుకుంది, నాన్నగారు మరణించారు, నా తప్పు లేదమ్మా అన్నాడు. ఆమె భర్త పాదముల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉలూపిని నింద చేసి, నేను కూడా ఆయనతో సహగమనం చేస్తానంది. ఆ సహగమనం చెయ్యడానికి సిద్ధపడిపోతుంటే చిత్రాంగదని బభ్రువాహనుడు నింద చేశాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు, మా తండ్రితో యుద్ధం చేయించావు, లేకపోతే అర్జునుడు మరణించేవాడు కాడు, ఎంత పని చేశావు, నీ వల్ల పాండవులందరూ కూడా శరీరాలు విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని. అప్పుడు చూసి ఆ ఉలూపి ఒక మణిని స్మరించింది. అది మృత సంజీవని. ఆమె నాగకాంత. వాళ్ళ పడగల మీద మణులుంటాయి. ఏదో అర్ధరాత్రి వేళ ఆదిశేషుడొచ్చి బహుపణామణి దీపముల చేత అన్ని పడగలు విప్పి ఆ మణులతో విశ్వనాథలింగానికి నీరాజనమిస్తాడు. వాళ్ళ పడగల మీద మణులుంటాయి. ఆమె నాగలోకానికి చెందిన కాంత కనుక ఆమె దగ్గర మృత సంజీవని మణి ఉంది. ఆమె ఆ మణిని స్మరించగానే ఆమె చేతిలోకి వచ్చింది. ఆమె ఆ మణిని అర్జునుడి యొక్క హృదయానికి తాకించింది. వెంటనే అర్జునుడు పునరుజ్జీవితుడయ్యాడు. లేచి కూర్చుని, ఏమిటి ఇలా కూర్చున్నాను, ఏడి నా కుమారుడేడి, చాలా అద్భుతంగా యుద్ధం చేశాడే బభ్రువాహనుడు అని సంతోషించాడు. అప్పుడు చిత్రాంగద అడిగింది ఉలూపిని, అసలు సంహరించడానికి బభ్రువాహనుణ్ణి ఎందుకు రెచ్చగొట్టావు? బభ్రువాహనుడితో అర్జునుడు మరణించేటట్టుగా ఎందుకు చేశావు? మళ్ళీ ఎందుకు బ్రతికించావు అని అడిగింది. అప్పుడు చెప్పింది రహస్యం ఉలూపి. ఈ అర్జునుడు భీష్మాచార్యుల వారిని సంహరించినప్పుడు ఎదురుగుండా నిలబడి బాణాలు వేయలేదు, ఎదురుగుండా శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. శిఖండిని అడ్డు పెడితే భీష్మాచార్యుల వారు ధనస్సు వదిలేశారు. ఆయనే చెప్పారా రహస్యం, ఇంకోటి విడిచిపెట్టండి. అప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణముల చేత ఆయన శరీరం డుళ్ళిపోయింది, అంపశయ్య మీద పడిపోయాడు. ఇది తెలుసుకుంది భీష్ముడి తల్లి గంగమ్మ. శిఖండిని అడ్డుపెట్టి నా కుమారుడైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి కీర్తి కలిగినటువంటి భీష్ముణ్ణి బాణాలతో కొట్టాడు కాబట్టి అర్జునుణ్ణి శపిస్తాను అంది. అది అని వసువుల్ని పిలిచి ఈ మాట చెప్పింది. ఎందుకని వసువులలో ఒకడే భీష్మాచార్యుల వారిగా వెళ్ళాడు శాపవశాత్. వసువులతో ఈ మాట చెప్పింది, నేను అర్జునుణ్ణి శపించబోతున్నానని. వసువులు వచ్చి మా తండ్రికి చెప్పారు. ఎవరు? ఉలూపి చెప్తోంది. మా తండ్రికి చెప్పారు. మా తండ్రి బెంగపెట్టుకున్నాడు, అల్లుణ్ణి శపిస్తుందేమో, శపిస్తే అల్లుడు ఏమైపోతాడేమో అని వసువుల్ని అడిగాడు. ఓ వసువులారా, నా అల్లుడు చెయ్యరాని పని చేశాడు, భీష్మాచార్యుల వారిని శిఖండిని అడ్డుపెట్టి కొట్టాడు, ఆ పాపం దేనివల్ల పోతుంది అని అడిగాడు. ఆ పాపం పోవాలి అంటే అర్జునుడు కొడుకు చేతిలో మరణించాలి. కొడుకు చేతిలో మరణిస్తే ఆ దోషం పోతుంది. కానీ మరణిస్తే బ్రతికించే వాళ్ళు ఉండాలి మళ్ళీ, లేకపోతే పాండవులు ఏమైపోతారు?
అలా కానీ జరగకపోతే అర్జునుడికి స్వర్గలోకవాసం ఉండదు. సరికదా గంగమ్మ కోపం అలాగే ఉండిపోతుంది. గంగమ్మకి కానీ కోపం ఉండిపోయిందా ఎప్పుడో అప్పుడు శపిస్తుంది. ఇప్పటికి నిగ్రహించుకున్న తన కొడుకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు గాంధారి శపించబోలా. చిట్ట చివర యుద్ధమంతా అయిపోయిన తర్వాత తన కొడుకులందరూ మరణించారు, కుంతిదేవి కొడుకులందరూ బ్రతికున్నారు అన్న భావన ఎంత కోపం తెప్పించిందంటే ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట కొంచెం కిందకి జారింది. జారినప్పుడు ఆవిడ చూసిన చూపుల యొక్క వేడి పడితే భీముడంతటి వాడు పారిపోయాడు. ధర్మరాజు గారి కాళ్ళ మీద ఆ చూపులు పడితే కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి. అంతలా చూసింది. ఎక్కడ ఎప్పుడు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి శపిస్తుందోనని కుంతిదేవి మహాతల్లి ఆ గాంధారితోటి ధృతరాష్ట్రుడితోటి వనవాసానికి వెళ్ళి సేవించింది. పెద్దలు కనపడినప్పుడు గౌరవించడం అంటే ఎలా ఉంటుందో భారతం చదివి నేర్చుకోవాలి. భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి నమస్కరించి ఉండకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాడిని. ధర్మరాజా, నీకు అపజయమన్న మాట లేదు, ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళమన్నాడు. 9 రోజులు అయిపోయాయి. బహుశः ఎక్కడా వాంగ్మయంలో అటువంటి స్థితి కనపడదు. మనవలు రాత్రివేళ శిబిరానికి వెళ్ళాడు. కూర్చునున్నాడు భీష్ముడు వృద్ధుడు. ఏమిరా ఇలా వచ్చారు మీరందరని అడిగాడు. తాత, యుద్ధంలో నీ ధాటి తట్టుకోలేకపోతున్నాం. ఎలా తాత నిన్ను నిగ్రహించడం నువ్వే చెప్పమని అడిగాడు. అంటే అన్యాపదేశంగా, తాత నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పు, ఇంకో మాట లేదు, నువ్వు బ్రతికుండగా మేము గెలవం. ఆయన నవ్వి అన్నాడు, నేను చేతిలో ధనస్సు పట్టుకుని బాణాలు వేసినప్పుడు దేవతలందరూ మీతో కలిసి వచ్చి ఎదురు నిలబడినా నన్ను నిగ్రహించలేరు. నా శక్తి అటువంటిది. నేను ధనుర్బాణాలు విడిచిపెట్టాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆడది ఎదురుగుండా నిలబడిన, ఆడదిగా పుట్టి మగవాడిగా మారిన, ఆడదాని పేరు పెట్టుకున్న, ధ్వజం కిందకి దింపి అస్త్రాలు కింద పెట్టేసిన, వెనక్కి తిరిగి పారిపోయిన నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి అదృష్టవశాత్తు మగవాడిగా మారినది శిఖండి. శిఖండిని అడ్డు పెట్టుకుని నా మీద బాణప్రయోగం చెయ్యి. శిఖండిని చూస్తే నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను, నన్ను కొట్టేరా అర్జున అన్నాడు. నన్ను కొట్టాలంటే కృష్ణార్జునులకే చెల్లు, వాళ్లతో కొట్టించన్నాడు. తాను ఎలా పడిపోవాలో తానే చెప్పుకున్నాడు ధర్మం కోసం. మరునాడు శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణ పరంపర కొట్టాడు. పంజరం అయిపోయింది శరీరం, ఈ మెడ పైభాగం తప్ప. రథంలోంచి డుళ్ళి కింద పడిపోయాడు. పడిపోతే తల పడిపోతుందని పంజరం ఏర్పాటు చేశారు. శరీరం అంతా బాణాలే, శుభ్రంగా నిత్తురంతా ఓడిపోతోంది. ప్రాణములు ఎక్కడ విడిచిపెట్టేస్తాడోనని గంగమ్మ తల్లడిల్లిపోయింది. దక్షిణాయనంలో నడుస్తోంది. కారణజన్ముడు మహానుభావుడు నాకు కొడుకుగా వచ్చాడు, గాంగేయుడనిపించుకున్నాడు. ఇటువంటి భీష్ముడు పడిపోవడమా దక్షిణాయనంలో? వెంటనే మహర్షుల్ని పిలిచింది. మీరు హంసల రూపంలో గబగబా నా కొడుకు దగ్గరికి వెళ్ళండి. అన్ని రోజుల పాటు శరీరం నుంచి ప్రాణము ఉత్క్రమణమైపోయేంత వరకు ఎన్నో సుఖాలు ఏర్పాటు చేస్తానన్నాడు దుర్యోధనుడు. వచ్చి వద్దని క్షాత్రనీతి ప్రకారం శరపంజరం మీదే పడుకున్నాడంతే. నా కొడుకు పడుకున్నటువంటి అంపశయ్య దగ్గరికి వెళ్ళి మీరు హంసల రూపాల్లో గుండ్రంగా తిరుగుతూ దక్షిణాయనం 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 అని అరవండి. ఉత్తరాయణం వచ్చే వరకు నా కొడుకు ప్రాణాలు నిలబెట్టుకుంటాడు, ఎందుకంటే స్వచ్ఛంద మరణం వరముంది తండ్రి దగ్గర నుంచి. అప్పుడు హంసలు వెళ్ళి ఆ శయ్య చుట్టూ తిరుగుతూ ఇది దక్షిణాయనం అని చెప్పాయి. వెంటనే భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చే పర్యంతము తన ప్రాణములను నిలబెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలబెట్టుకుని చిట్ట చివర విష్ణు సహస్రనామ స్తోత్రం చెబుతూ ఎదురుగుండా సాకారంగా కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేస్తూ బొటనవేలు దగ్గర నుంచి యోగశక్తి చేత తన ప్రాణములన్నిటినీ కూడా వెనక్కి లాగి బ్రహ్మరంధ్రాన్ని భేదించి జ్యోతిస్వరూపంగా అందరూ చూస్తుండగా కృష్ణ పరమాత్మ యందు లయమైపోయాడు. కృష్ణుడంతటి వాడు ఆయన వెళ్ళిపోతే ఇక ఆయనలా శాస్త్రం చెప్పేవాడు లేడు. అటువంటి ఆచార్యుడు ఎక్కడ దొరుకుతాడు?
ధర్మరాజా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి నాకు శాస్త్రోపదేశం చెయ్యమని విను భీష్మాచార్యుల వారి దగ్గరని ధర్మరాజుని పంపించాడు. అందుకే ఇప్పటికీ మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో ప్రారంభం చేస్తారు, ఆది పర్వంతో మొదలు పెట్టారు. ముందు శాంతి పర్వం చదివి తర్వాత ఆది పర్వం మొదలు పెడతారు. ఆది పర్వం నుంచి వెడుతుంటే మళ్ళీ శాంతి పర్వం వస్తుంది, మళ్ళీ శాంతి పర్వం చదివి చిట్ట చివరి వరకు చదువుతారు. అంటే తనంత తాను పారాయణం అవుతుంది. శ్రీరామాయణం చదివితే బాలకాండ మొదలు పెట్టకూడదు, సుందరకాండ చదవాలి ముందు. సుందరకాండ చదివి బాలకాండ దగ్గర నుంచి వెళ్ళాలి యుద్ధకాండ వరకు. వెడితే సుందరకాండ పారాయణం అవుతుంది. అవి పారాయణ కాండలు. తమంత తాముగా 2 మాటలు చదవబడవలసినటువంటి కాండ, 2 మాటలు చదవబడవలసినటువంటి పర్వం. అటువంటి శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు ప్రబోధం చేస్తారు. అందుకే ఇప్పటికీ మనసు అశాంతిగా ఉండి తీరని కోర్కె మిగిలిపోతే పెద్దలు శాంతి పర్వం చదువుకుంటారు. శాంతి పర్వం చదివితే శాంతి లభించనటువంటి వాడు ఉండడు. భీష్మాచార్యుల వారు ఎన్ని విషయాలు మాట్లాడతాడో శాంతి పర్వంలో. అటువంటి భీష్మాచార్యుల వారి వల్ల ఒకానొకప్పుడు పాండవులందరూ వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. భీష్ముడి మీద గంగమ్మకున్నటువంటి ప్రేమ అటువంటిది. ఎందువల్ల అటువంటి సందర్భం ఏర్పడింది అంటే, ఒకప్పుడు నేను ముందు నుంచి ఆ విషయాన్ని స్పృశిస్తే మీకు ఆవిష్కరించడం తేలికవుతుంది. అర్జునుడు ఒకానొకప్పుడు కొంతకాలం తీర్థయాత్ర చేయవలసి వచ్చింది వేరు కారణాల చేత. ఇప్పుడు మళ్ళీ భారతం అంతా నేను ఎక్కడ స్పృశిస్తాను? ఆయన తీర్థయాత్ర చేస్తున్నాడు. తీర్థయాత్ర చేస్తున్నప్పుడు నాగకన్య అయినటువంటి ఉలూపిని వివాహం చేసుకున్నాడు. ఆ ఉలూపి యందు ఆయనకు ఒక కుమారుడు కలిగాడు, ఇరావంతుడు అని పిలుస్తారు. అలాగే దక్షిణం వైపుకు వచ్చిన తరువాత మణిపురము అనబడేటటువంటి రాజ్యం, దానికి చిత్రవాహనుడు అనబడేటటువంటి ఉండేవాడు. ఆయన కుమార్తె పేరు చిత్రాంగద. ఆ చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. అప్పుడు చిత్రవాహనుడు ఒక నియమం చెప్పాడు, మా వంశానికి పరమశివుడి వరం ఉంది, ప్రతి తరంలో ఒక్కడే కొడుకు పుడతాడు. ఆ ఒక్క కొడుకు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతూ ఉంటాడు. నా తరం దగ్గరికి వచ్చేటప్పటికి కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది చిత్రాంగద. అందుకని మా రాజ్యానికి పరంపరాగతంగా మహారాజు ఉండాలి కనుక నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకుంటే నా కూతురికి పుట్టబోయేటటువంటి కొడుకుని నా రాజ్యంలో నా దగ్గరే విడిచిపెట్టేయాలి, ఎందుకంటే నా తర్వాత ఉత్తరాధికారి అవుతాడు మనవడు, నీతో తీసుకెళ్ళిపోకూడదు, ఆ నియమం పాటిస్తే నా కుమార్తెని ఇస్తానన్నాడు. పాటిస్తానన్నాడు అర్జునుడు. చిత్రాంగదని ఇచ్చాడు. అర్జునుడు చిత్రాంగదని వివాహం చేసుకున్న కారణం చేత పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు మహాభారతంలో ఒక పెద్ద మెరుపు, తక్కువ కనపడతాడు, కానీ అసలు బభ్రువాహనుడు లేకపోతే అర్జునుడు మరణిస్తాడు. అంత శక్తివంతుడు బభ్రువాహనుడు. కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. ఆమె తాపమునంతటినీ కూడా హరిస్తుంది. తాపము అంటే తాపము 2 కారణముల చేత కలుగుతుంది. ఒకటి భౌతికమైనటువంటి తాపము. ఏదో బయట గ్రీష్మ ఋతువో నడుస్తోందనుకోండి, శరీరానికి తాపం కలుగుతుంది. అప్పుడు ఆ తాపం కలిగితే వెళ్ళి స్నానం చేస్తే తాపం పోతుంది. యమునా నది స్నానం చేస్తే బాహ్యమునందు తాపం పోతుంది. ఆంతరతాపం ఒకటి ఉంటుంది లోపల. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారంలోకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండడం పెద్ద తాపం. ఈ తాపం దేనివల్ల పోతుంది అంటే యమునా నది స్మరణల చేత పోతుంది. ఆమెలో స్నానం చేస్తే ఇక సంసార భయం ఉండదు, అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, చేసిన పాపములను తొలగిస్తుంది. అంత గొప్ప అనుగ్రహ శక్తితో ఉంటుంది యమునా నది ప్రవాహం. అందుకే తపనతనయాం తాపశమనీం. ఇదే శంకర భగవత్పాదులు ఎక్కడ చేసినా ఈ ప్రవాహానికి ఉండేటటువంటి తాప నివారణ శక్తిని స్తోత్రం చేస్తూ ఉంటారు. శివానందలహరి చేస్తూ గళం తీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి.
నా చెవుల గుండా శివ సంబంధమైనటువంటి కథలు అనబడేటటువంటి ప్రవాహం వెళ్ళి నా హృదయం అనేటటువంటి చోట తటాకముగా నిలబడాలి. అది ఏం చెయ్యాలి? సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించాలంటారు. అది శివానందలహరి. ఆ మొకుట అన్న అక్కడ చెప్పారు ఆ శ్లోకంలో. అలా యమునా నదీ ప్రవాహమునందు ఎవడు గ్రూకులిడుతాడో వాడికి సంసార భయము లేదు. సంసార భయము నుండి పైకెత్తుతుంది. అంటే యమున స్నానం చేసినటువంటి వాడికి మొదటిది జరిగేదేది అంటే పాపములు నివృత్తవుతాయి. రెండవదేది అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ధర్మము కట్లు విప్పుతుంది తప్ప కొత్త కట్లు వేయదు. ధర్మమునందు అనురక్తినిస్తుంది. అందుకే తపనతనయాం తాపశమనీం మురారి ప్రేయస్యా భయభవదవాం భక్తవరదాం. ఆ తల్లి మురారి ప్రేయస్యా, మురారి అంటే మురుడు అనబడేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు. ముర అన్న రాక్షస సంహారం కృష్ణావతారంలో ప్రసిద్ధికెక్కింది నరకాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుకని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని యమున అన్న పేరెత్తేటప్పటికే మనకు ఎవరు గుర్తొస్తారంటే కృష్ణుడే గుర్తొస్తాడు. మురారి ప్రేయస్య, ఆమెకి కృష్ణుడికి ఒక గొప్ప అనుబంధం. ఇది చాలా తాత్వికంగా ఉంటుంది, పైకి తెలుసుకోవడానికి చాలా ఆహ్లాదంగానూ ఉంటుంది. ఎక్కడో వసుదేవుడు కారాగారంలో ఉన్నాడు, దేవకీదేవితో కలిసి ఉన్నాడు. అష్టమగర్భం వచ్చేస్తుందేమో, తనని చంపేస్తుందని కంసుడు భయవిహ్వలత పొంది ఉన్నాడు. ఏం చేస్తున్నా సరే అమ్మో పుట్టేస్తాడేమో బెంగ పెట్టేసుకుని ఉన్నాడు. అటువంటప్పుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. ఎందుకు అలా నిర్ణయించుకోవడం అంటే దక్షిణాయనం చీకటి, అందున శ్రావణ మాసం మరీ చీకటి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి అంటే మనుష్యులందరికీ రాత్రి, పితృదేవతలకు రాత్రి, దేవతలకు రాత్రి, దక్షిణాయనం కాబట్టి ఇంతమందికి చీకటి. దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు చీకటి, పైగా అర్ధరాత్రి అంటే కటిక చీకటి. ఆ కటిక చీకట్లో వెలిగింది జ్యోతి. అప్పుడు ఆ జ్యోతి కాంతులీనింది జగద్గురువుగా. అందుకే కృష్ణం వందే జగద్గురుం. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. ఆ కారాగారంలో అర్ధరాత్రి వేళ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పీతాంబరధారి అయి వెలిగిపోతూ వెలుగులకు వెలుగైన వాడు ఆవిర్భవించాడు. ఇటువంటి కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత తానెందుకు దేవకీ వసుదేవుల కడుపున పుట్టాడో కూడా తానే చెప్పాడు. మీరింతకు ముందు 3 జన్మలకి ముందు నా గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి ఏం కావాలన్నాను? నాలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. అందుకే ఒకప్పుడు మీకు కుమారుడిగా వచ్చాను. మీరు సుతపుడు అన్న పేరుతో ఆ వసుదేవుడు ఉన్నప్పుడు నేను మీకు కొడుకుగా వచ్చాను. అలాగే వేరొకసారి కశ్యప ప్రజాపతి అన్న పేరుతో నువ్వు ఉన్నప్పుడు అదితికి కలిపి వామనమూర్తిగా వచ్చాను. ఇది 3వసారి, చిట్ట చివరిసారి మీ కడుపున పుట్టాను. నన్ను స్మరించినంత మాత్రం చేత మోక్షం. నా కొడుకని పట్టుకుంటారో పరమాత్మని పట్టుకుంటారో ఏ రూపంతో పట్టుకున్నా పర్వాలా, నా పేరెత్తితే చాలు, నా యందు మనసుంచుకుంటే చాలు. అందుకు నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.